పిల్లలు తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ ఉండేది దోస్తులతోటే కదా. దోస్తులంతా మంచిగా ఉంటే మంచి దారిలో నడుస్తాం. కానీ దోస్తు ఏదైనా చెడ్డ పని చేస్తుంటే వద్దురా అని చెప్పాలి. బండి భగీరథ్ కేసులో కూడా అదే జరిగింది. భగీరథ్ 10 మంది దోస్తుల మీద కేసులు నమోదైనాయి. భగీరథ్ చేసిన పనిలా గాళ్ళ హస్తం కూడా ఉన్నదని అమ్మాయి తల్లి చెప్పుకొచ్చింది. గందుకుగా 10 మంది మీద కేసు అయిందన్నట్టు. గా దోస్తులను విచారిస్తే ఇంకింత ముచ్చట బయటకు వస్తుంది అంటున్నారు. అమ్మాయిని కావాలనే బయటికి లాగిరని అనుకొస్తున్నారు. ఇక ఇటు దిక్కు బండి భగీరథ్ తన తల్లిని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. పోలీసులు బండి భగీరథ్ని 10 రోజులు కస్టడీకి ఇయ్యాలని కోర్టుని కోరుతున్నారు.